నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్. అదే పని మీద వెళ్ళి వస్తూ ఉంటాడు. సో వాళ్ళ పని ఏంటి? మనమిచ్చిన చార్ట్ ప్రకారం ఆ రోజు మేకప్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఏం మేకప్లు చేయాలి ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా విగ్లు కావచ్చు, లేకపోతే హెయిర్ స్టైల్స్ కావచ్చు, లేకపోతే మిగతా అవి కావచ్చు, లేదా మేకప్ మెటీరియల్ కావచ్చు, ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటే ఆ ఎఫెక్ట్స్కి సంబంధించినవి కావచ్చు, అన్నీ రెడీ చేసుకొని టైంకి వాళ్ళు వచ్చి కూర్చొని మనకు మేకప్ చేయడానికి వీలుగా వాళ్ళు రెడీగా ఉండి, మన ఆర్టిస్ట్ రాగానే ఓకే ఇది మేకప్ కంటిన్యూటీస్ ఏమైనా ఉన్నాయా, స్ట్రైట్ మేకపా, అవి చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మేకప్ చేసి వాళ్ళు మనకి సెట్లోకి పంపించడం అనేది వాళ్ళ డ్యూటీ. జనరల్గా మేకప్ చీఫ్, మేకప్ ఆర్టిస్టులు, మేకప్ అసిస్టెంట్లు, టచ్అప్ బాయ్లు, హెయిర్ స్టైలిస్టులు, ఇట్లా వాళ్ళకు ఒక టీం ఉంటుంది. ఆ టీంలో మన నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులను బట్టి వాళ్ళు ఎంతమంది క్రూ కావాలి అనేది చెక్ చేసుకొని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము. కరెక్ట్గా టైంకి మనకు మేకప్ టైంకి రావాలి, అనుకున్న ఎఫెక్ట్తో మేకప్ రావాలి. రెండింటిని చెక్ చేసుకుంటూ మనం వర్క్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంటు నెక్స్ట్ డిపార్ట్మెంట్. సేమ్ మనం ప్రీ ప్రొడక్షన్ టైంలో కాస్ట్యూమ్ చీఫ్ లేదా స్టైలింగ్ లేదా కాస్ట్యూమ్ డిజైనర్, ఏ పేరైనా పెట్టుకోండి, రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. ఇప్పుడు మన కలేజా సినిమాలో మహేష్ బాబు గారు అన్నట్టు రకరకాల పేర్లు చెప్పి అమ్ముకు దుబ్బుతున్నారు బాస్ అంటాడు. క్యాపాచినో అన్నా, కాఫీ అన్నా ఒకటే. అట్లాగే స్టైలింగ్ అన్నా, కాస్ట్యూమ్ డిజైనర్ అన్నా, కాస్ట్యూమ్ చీఫ్ అన్నా ఒకటే. పేర్లు రకరకాలు అంతే. మనకు కావాల్సిందేంటి? ఆర్టిస్టులకు క్యారెక్టర్కి తగ్గ కాస్ట్యూమ్స్ని రెడీ చేసి ఇవ్వడం. ముందు రోజుకి కాస్ట్యూమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం అనేది మన డ్యూటీ. మనము ముందు రోజుకి పర్ఫెక్ట్గా మనం అనుకున్న సెట్లోకి ఏదైతే కాస్ట్యూమ్స్తో రావాలో ఆర్టిస్టు, ఆ కాస్ట్యూమ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా. ఒక్కొక్కసారి ఏమవుతుంది, టైట్ అవుతాయి, ఒక్కోసారి లూజ్ అవుతాయి, ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ కలర్కి దీనికి మ్యాచ్ అయిపోయి ఇబ్బంది అవుతుంది. మరి మ్యాచ్ అవుతుంది కదా అని కాస్ట్యూమ్స్ మార్చాలా, మార్చగలమా? మార్చకూడదు. ఎందుకని? కంటిన్యూటీ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫ్రెష్ అయితే ప్రాబ్లం లేదు. అదే మనకి దీనికంటే ముందు సీన్లో ఇదే కాస్ట్యూమ్స్ వేసుకొని ఇక్కడికి రావాలనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఇది సేమ్ అవుతున్నాయండి అన్నాం అనుకోండి, ఏం చేస్తాం? కాస్ట్యూమ్స్ మార్చకూడదు. మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు బ్యాక్గ్రౌండ్ మార్చలేము, కాస్ట్యూమ్స్ మార్చలేము, మరి ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తామంటే లైటింగ్ టెక్నిక్స్ని కొన్ని యాడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు కలిసిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని షూట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇది డైరెక్టరు, సినిమాటోగ్రాఫరు, గ్యాఫరు ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకునే సెటప్. అది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది మనం తర్వాత మళ్ళీ ఇంకోసారి డిఫరెంట్ మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు మన పని ఏంటి? కాస్ట్యూమ్ డిజైనర్కి మనకి ఉండే రిలేషన్షిప్స్ ఏంటి? కాస్ట్యూమ్ డిజైనర్ తోటి మనం ప్రీ ప్రొడక్షన్ టైంలో మనకి ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ ఎన్ని కాస్ట్యూమ్స్ ఉన్నాయి, వాటిల్లో స్పెషల్ ఏమైనా ఉన్నాయా, నార్మల్ కాస్ట్యూమ్స్ ఉన్నాయా, కామన్ కాస్ట్యూము, స్పెసిఫిక్ కాస్ట్యూమ్ అని రెండు రకాలు ఉంటాయి. కామన్ కాస్ట్యూమ్ అంటే భటుడు, పోలీసు అంటే ఎవడైనా కాకి డ్రెస్సే. స్పెసిఫిక్ కాస్ట్యూమ్ అంటే క్యారెక్టరైజేషన్ కనబడేటట్టుగా వాళ్ళు మాత్రమే అనిపించేటట్టుగా ఉండే కాస్ట్యూమ్ని స్పెసిఫిక్ కాస్ట్యూమ్స్ అంటాము. సో ఆ ఆర్టిస్ట్కి కామన్ కాస్ట్యూమా, స్పెసిఫిక్ కాస్ట్యూమా, ఎలాంటి కాస్ట్యూమ్స్ని మనం ఆల్రెడీ డిజైన్ చేశాము. ఇప్పుడు చిరంజీవి గారు రిక్షా ఓడు, జనరల్గా రిక్షా ఓడు ఉన్నట్టు చిరంజీవి ఉన్నారా? నిజానికి ఆ సినిమా పోవడానికి కారణంలో అదొకటి. ఒక డెనిమ్ జీన్స్ వేసుకొని, రిబోక్ షూ వేసుకొని ఏ రిక్షా వాడు రిక్షా తొక్కడు. ఇదే చిరంజీవి గారు మనకి ఊరికిచ్చిన మాట అనే సినిమాలో చెప్పులు లేకుండా రిక్షా తొక్కారు. రిక్షా వాడంటే ఎలా ఉండాలి? ఈయన ఎందుకు లేడు? ఈయన స్పెసిఫిక్ అయిపోయాడు. కాకూడదు. క్యారెక్టర్ కనపడాలి, ఆర్టిస్టు కనపడకూడదు. దానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ ఏది వేస్తే దాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేయండి. బిచ్చగాడు, ఇప్పుడు ఉదాహరణకి ఆయన తమిళ్లో ఒక సినిమా ఉంది బిచ్చగాడు అని. ఆయన వేసుకున్న చినిగిపోయిన బట్టలే, కానీ చినిగిపోయిన బట్టలు కానీ క్వాలిటీ లేని బట్టలు కాదు, కంఫర్టబుల్గా ఉండే బట్టలు. మామూలుగా బిచ్చగాళ్ళు వేసుకునే బట్టలు ర్యాషెస్ వస్తాయి మీరు వేసుకుంటే. అలాంటి బట్టలు కాకుండా బిచ్చగాడిలాగా ఉండే బట్టలే కానీ ఆ క్వాలిటీ తగ్గని బట్టలు. ఇట్లా మనం ప్లాన్ చేసుకొని వాళ్ళతో డిస్కస్ చేసుకొని మనం రెడీ చేయించుకున్నాం. ఏ రోజు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎంతమంది కాస్ట్యూమ్స్ కొన్నిసార్లు
కాస్ట్యూమ్స్ వీళ్ళు కట్టుకోవడానికి సపోర్ట్ చేసి తీరాల్సిన పరిస్థితి. ఉదాహరణకి భటుడు అనుకోండి, భటుడి కాస్ట్యూమ్ వాడు వేసుకోలేడు, కాస్ట్యూమ్ అసిస్టెంట్లు కావాలి. ఈ చేతులకు కట్టాలి, ఇవన్నీ కట్టాలి, వెనక కట్టాలి. లేడీస్ అయితే కొంతమందికి శారీస్ కూడా కట్టాలి. గోచిబోసి శారీ కట్టాలనుకోండి, వాళ్ళకి కట్టుకోవడం రాదు, చేతులు ఎత్తి నిలబడతారు. ఎవరైతే కాస్ట్యూమ్ అసిస్టెంట్లు ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ చీర కడతారు. ఆ కట్టడానికి ఎంత టైం పడుతుంది, ఎంతమందికి చీరలు కట్టాలి, వాటికి ఎంత టైం పడుతుంది, ప్రతిదీ క్యాలిక్యులేషనే. ఏది తేడా వచ్చినా, ఒక రైలు లేట్ అయిందనుకోండి, ఏమవుతుంది, ఆ రైలు లేటు తాలూకు ఇంపాక్ట్ పక్క రైలు మీద పడుతుంది, దాని ఇంపాక్ట్ ఇంకో రైలు మీద పడుతుంది, దాని ఇంపాక్ట్ ఇంకో రైలు మీద పడుతుంది. ఇట్లా ఒక రైలు లేట్ అయితే దాని ఇంపాక్ట్ తోటి దాదాపు ఒక 5-6 రైళ్ళు లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక సీను మనం లేట్ చేసుకుంటే దీని తాలూకు ఇంపాక్ట్ మిగతా సీన్ల మీద పడి మొత్తం షూటింగ్ మీద పడే అవకాశం ఉంటుంది. ఇవాళ కంప్లీట్ చేయాల్సిన సీన్లు కంప్లీట్ చేయలేదు అనుకోండి, ఒకటి మిగిలింది, ఏం చేయాలి నేను దీన్ని, ఇంకో రోజు పెట్టుకోవాలంటే ఇంకో రోజు షూటింగ్లో ఆ రోజు చేయాల్సినవి మళ్ళీ మిగిలినాయి కదా. ఇలా జరగకుండా ఈరోజు ప్లాన్ చేసుకున్న సీన్స్ ఆ రోజు కంప్లీట్ చేసుకోవడానికే వీలైతే ఇంకొక 2 షాట్లు 2 సీన్లు ఎక్స్ట్రా చేసుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి తప్ప మనం అనుకున్న ఏదైతే స్కెడ్యూల్ ఉందో దానికంటే తక్కువ కాకుండా చూసుకోవాలి. అతను చెప్పినట్టు, కాలభైరవ చెప్పినట్టు, ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకోనట్టు, మనకు వర్క్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటే మనం అనుకున్న టైంకి మన అవుట్పుట్ని మనం తీసుకోగలుగుతాం. అట్లా మేకప్ డిపార్ట్మెంటు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనం కోఆర్డినేట్ చేసుకుంటాం. ఆ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో కంటిన్యూటీ ఉన్నాయనుకోండి, ఏ సీన్ నుంచి కంటిన్యూటీ, వీళ్ళొక్కళ్ళకే కంటిన్యూటీయా, మొత్తం సీన్లో ఉండే వాళ్ళందరికీ కంటిన్యూటీయా. ఉదాహరణకి నాకు దెబ్బ తగిలింది, హాస్పిటల్కి తీసుకొని వచ్చారు, హాస్పిటల్కు కొత్త వాళ్ళు ఒక 3 వచ్చారు, వాళ్ళకి కంటిన్యూటీ అక్కర్లా, బట్ నాకు యాక్సిడెంట్ అయిన సీన్ నుంచి నేను కాస్ట్యూమ్స్ని కంటిన్యూటీ చేసి తీసుకొని రావాలి. సో అట్లా ఇందులో స్ట్రైట్ ఎంతమంది ఉన్నాయి, ఫ్రెష్ కాస్ట్యూమ్స్, కంటిన్యూటీ కాస్ట్యూమ్స్ ఎంతమంది ఉన్నాయి. ఆ కంటిన్యూటీ కాస్ట్యూమ్స్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, సెట్లో ఫైట్లో లేకపోతే అడవిలో జర్నీ చేసేవో ఇట్లాంటి వాటిలల్లో మోర్ దెన్ 1 కాస్ట్యూమ్ అంటే ఒకే టైపుది ఒక 4, 5, 6 నేను రెడీ చేసి పెట్టుకోవాలి. ఉదాహరణకి క్షణక్షణం సినిమా ఉంది, క్షణక్షణం సినిమాలో వెంకటేష్ గారు, శ్రీదేవి గారు మన బార్ అండ్ రెస్టారెంట్ నుంచి పారిపోయిన దగ్గర నుంచి మళ్ళీ బ్రహ్మానందం గారి షాపుకి వెళ్ళి క్లాత్స్ కొనుక్కునేంత వరకు కూడా సేమ్ కాస్ట్యూమ్స్తో వెళ్ళాలి. దాదాపు షూటింగ్ 3 నెలలో 4 నెలలో చేస్తాం. 3-4 నెలలు ఒక డ్రెస్సుతో వాళ్ళు తిరగలేరు, ఉండలేరు, ఇబ్బంది. అందుకని ఏం చేస్తాము, సేమ్ ప్యాటర్న్, సేమ్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ని ఒక 10 జతలో 15 జతలో కుట్టించి పెడతాము, రెడీ చేసి పెట్టుకుంటాము. ఇక్కడ బురదలో పడి ఫైట్ ఉందనుకోండి, ఫస్ట్ సారి బురదలో పడ్డాడు, షాట్ నాట్ ఓకే, ఆ బురద దాంతో మళ్ళీ లేచి పడలేడు కదా, అందుకని ఏం చేస్తాము, ఫ్రెష్ కాస్ట్యూమ్ ఇంకోటి కావాలి నాకు, ఇది కూడా నాట్ ఓకే, 3వది కావాలి, 4వది కావాలి, ఎన్ని తెచ్చి పెడతాం. అందుకని ఏం చేస్తాము, సెట్లో ఒక వాషింగ్ మిషను, ఒక ఐరన్ బాక్స్ పెట్టుకొని రెడీగా ఉంటాం. ఒక గుర్తుపెట్టుకోండి, సెట్లో కాస్ట్యూమ్స్కి సంబంధించి ఒక స్టిచ్చింగ్ చేసేవాళ్ళు టైలర్, ఒక వాషింగ్ మిషన్ పెట్టుకొని ఒక ఐరన్ మ్యాన్, ఈ 3 మనకి సెట్లో ఉంటారు. టైలర్ ఏం చేస్తాడు, కొంచెం లూజ్ అయింది, కొంచెం టైట్ అయింది, చినిగింది, మన ఏం సినిమా అది, భలే భలే మొగాడు వైలో ధనరాజు గారు వచ్చి అప్పటికప్పుడు టపక కుట్టేస్తుంటాడే, అట్లా భలే భలే మొగాడు కాదు, సీమశాస్త్రం అలాంటి సినిమా దేంట్లోనూ అల్లరి నరేష్ గారు ఒక కోటు రెంట్కి తీసుకొని వస్తారు, ఆ రెంట్కి తీసుకొచ్చిన కోటు చినిగిపోతూ ఉంటుంది, దాన్ని అప్పటికప్పుడు ధనరాజు గారు కుట్టేసి కంటిన్యూ చేస్తుంటారు. అట్లా సెట్లో మనకి చిన్న ప్రాబ్లం ఏదో వచ్చినా వాళ్ళు ఇమీడియట్గా సెట్ చేసి ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు బురదలో పడ్డ ఫస్ట్ షాట్ నాట్ ఓకే, 2వ షాట్ వేసుకొని మళ్ళీ టేక్ చేసే లోపల ఈ ఫస్ట్ షాట్లో మనం వాడిన కాస్ట్యూమ్స్ని వాళ్ళు దాంట్లో పడేసి మొత్తం ఐరన్ చేసి మళ్ళీ రెడీ చేసి పెడతారు. కంటిన్యూటీస్ కావాలనుకోండి, బురద అయిపోయింది, బురద సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ చేయాలనుకోండి, ఆ కాస్ట్యూమ్స్ కొంచెం బురద పూసి సెట్ చేసి రెడీగా పెడతారు, అవి వేసుకొని వస్తాం. ఇట్లా మనం కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ తోటి వర్క్ చేసుకుంటూ మనకేం కావాలి, వాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ వార్డ్రోబ్ అసిస్టెంట్ అంటాం, అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్లో ఒకడు ఈ కాస్ట్యూమ్స్ రెడీగా ఉన్నాయా లేదా, వాళ్ళు వేసుకున్నారా లేదా, కాస్ట్యూమ్స్ మేకప్తో ఆర్టిస్టు మనకి సెట్లోకి రావడానికి వీలుగా
అక్కడికి ఇక్కడికి కోఆర్డినేట్ చేసుకునే పనిని వీళ్ళు చేసుకొని మనకు సెట్లోకి డైరెక్ట్గా ఆ టైంకి షాట్ తీసే టైం కంటే ముందు రెడీగా వచ్చేటట్టుగా వీళ్ళు చూసుకుంటారు. ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్ పని. డైరెక్టర్ పని ఏంటి? వాళ్ళు కంటిన్యూటీతో వచ్చారా లేదా, వాళ్ళు కరెక్ట్ కాస్ట్యూమ్ వేసుకున్నారా లేదా, బ్యాక్గ్రౌండ్కి తర్వాత దీనికి మ్యాచ్ అవుతుందా లేదా, ఇంతకుముందు సీన్కి ఇది కంటిన్యూటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని డైరెక్టరు తన డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని చేసుకుంటూ వెళ్తాడు. ఇది మనకి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్కి మనకి ఉండే మనం ఆ రోజు పర్టికులర్గా ప్రొడక్షన్ టైంలో మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ ప్రొడక్షన్ టీమ్. జనరల్గా ప్రొడక్షన్ టీం అనేది మనకి ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ 3 స్టేజెస్లో వర్క్ చేస్తుంది. మనం సినిమా అనౌన్స్ చేయగానే జనరల్గా సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మనం అఫీషియల్గా అంటామంటే ఒక ప్రొడ్యూసరు ఈ డైరెక్టర్తో ఈ కథని నేను చేయబోతున్నాను అని అనౌన్స్ చేసినప్పుడు మనకి ప్రొడక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని మనం స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. అక్కడ ప్రీ ప్రొడక్షన్ అంటున్నాం. ప్రీ ప్రొడక్షన్ టైంలో జరిగే వర్క్స్ అన్నిటికీ కూడా ఈ ప్రొడక్షన్ టీం వాళ్ళు ఉండి భోజనాలు ఏం కావాలి, కాఫీలు ఏం కావాలి, టీ ఏం కావాలి, ఫైల్స్ ఏం కావాలి, పెన్నులు ఏం కావాలి, పెన్సిల్ ఏం కావాలి, స్టేషనరీ ఏం కావాలి, ఇట్లా మొత్తం అన్నీ రెడీ చేసి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. మనకి షాఫ్ట్ అకాడమీ పర్టికులర్గా ఫిలిం మేకింగ్కి సంబంధించి, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చాలా కోర్సెస్ని మనకి ఆఫర్ చేస్తుంది. ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషను, ఈ 3 మేజర్ వింగ్స్. ఈ 3 మేజర్ వింగ్స్లో డిఫరెంట్ కోర్సెస్ని, అది కూడా డిప్లొమాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అతి తక్కువ ఫీజులతోటి, అది కూడా యూనివర్సిటీ అఫిలియేషన్స్ తోటి, ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఒక అన్నామలై యూనివర్సిటీ, ఒక కృష్ణా యూనివర్సిటీ లాంటి అథెంటిక్ యూజీసీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ తోటి మనకి అతి తక్కువ ఫీజులతోటి, బయట లక్షల ఫీజుల్ని మనం ఇక్కడ వేలల్లో వందల్లోనే చేయడానికి వీలుగా మనకి తక్కువ ఫీజులతోటి ఒక మిడిల్ క్లాసు, ఒక లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయడానికి వీలైన రేంజ్లోనే మనకు ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారు ఈ మాడ్యూల్ ద్వారా, అట్లాగే మిగతా కోర్సెస్ కూడా యాక్టింగ్ కోర్సా, డైరెక్షన్ కోర్సా, సినిమాటోగ్రఫీ కోర్సా, ఎడిటింగ్ కోర్సా, స్క్రిప్ట్ రైటింగ్ కోర్సా, అట్లాగే యానిమేషన్కి సంబంధించి విఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్, ఏఎఫ్ఎక్స్, 2D యానిమేషను, 3D యానిమేషను, మంత్రా వరకు రకరకాల రేంజెస్లో యానిమేషన్కి సంబంధించినవి, తర్వాత ఫ్రీజ్ మోషను, మోషన్ క్యాప్చరింగ్, ఇట్లా రకరకాలవి. అట్లాగే ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి 2D మోడలింగు, తర్వాత డిజిటల్ పెయింటింగు, మాన్యువల్ పెయింటింగు, డ్రాయింగు, పర్స్పెక్టివ్ డ్రాయింగ్, ఇట్లా రకరకాల కోర్సెస్ ఇవన్నీ నేర్చుకొని ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్మెన్గా ఇండస్ట్రీలోకి వెళ్తే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.